రైతాంగం గురించి చెప్పుకోవాలంటే అది ఎన్ని రోజులు కూడా చెప్పినా వడవని కథ అధ్యక్ష. రైతాంగం పడ్డ బాధలు, రైతాంగం పడ్డ వెదలు, చచ్చిపోయిన రైతుల ఆత్మలు ఇప్పుడు కూడా చూస్తున్నాయి అధ్యక్ష. పైనుంచి ఈ అసెంబ్లీలో మనం ఏం మాట్లాడుకుంటున్నామో కూడా చూస్తున్నాయి అధ్యక్ష. అటువైపు నుంచి ఏం జరుగుతుంది, ఇటువైపు నుంచి ఏం జరుగుతుంది, ఎట్లా దబాయింపు జరుగుతున్నాయి అనేది కూడా పైన చూస్తున్నాయి అధ్యక్ష. అందులో సందేహం లేదు అధ్యక్ష. ఏముండే అధ్యక్ష, మొట్టమొదలు బండెడ్ల అమ్మే కాంచి మొదలైంది రైతు పరిస్థితి. బండెడ్ల అమ్మే నుంచి మొదలైతే చివరికి పుస్తలు అమ్ముకొని ఆఖరికి ఏ బోర్లు వేసిండో ఆ బోర్లు వేసిన భూమి కూడా అమ్ముకోవాల్సిన దుస్థితికి ఆనాటి రైతాంగం అధ్యక్ష. 10-20 ఎకరాలున్న రైతులు కూడా వారు మహబూబ్నగర్ నుంచి స్వయంగా మేము చూసాం అధ్యక్ష. ఎవరైతే పాలేరులో నియమించుకున్నాడో ఆ రైతు 20 ఎకరాలున్న రైతు వాళ్ళు వెంట పెట్టుకొని హైదరాబాద్కు కూలికొచ్చిన పరిస్థితి అధ్యక్ష. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్డెమ్మడి పోతుంటే ఎవరైనా గడ్డపార పట్టుకొని పోతుంటే ఆపి మీరు ఏ ఊరు అని అడిగితే అది మహబూబ్నగర్ మాత్రమే, అది పాలమూరు మాత్రమే అనే విషయం కూడా మనందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఆనాడు రైతుల పరిస్థితి, రైతుల దుస్థితి ఇది అధ్యక్ష. ఈ పరిస్థితులలో ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు, వచ్చిన అధ్యక్ష. ఏం చేయాలి? మొట్టమొదటిగా విద్యుత్ దొరికినా, విద్యుత్ ఎక్కడైనా అందుబాటులో ఉన్న విద్యుత్ స్థాపిత సామర్థ్యం మనకు తెలుసు అధ్యక్ష. వారే చెప్పిండ్రు ఆనాడు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7,700 మెగావాట్లు అనే విషయం. కానీ అది పూర్తి స్థాయిలో సరఫరా చేయడానికి కానీ, పంపిణీ చేయడానికి కానీ, ట్రాన్స్మిషన్కి కానీ, డిస్ట్రిబ్యూషన్కి కానీ అవకాశం లేవు అధ్యక్ష. ఒక్కొక్క దశలో విద్యుత్ అందుబాటులోకి వచ్చేది కేవలం మన దక్షిణ ప్రాంతంలోనైనా. ఉత్తరాదికి దక్షిణాదికి అనుసంధానం లేదు, గ్రిడ్ లేదు అప్పటికి. కేవలం మన ప్రాంతంలో ఉత్పత్తి అయిన విద్యుత్ అయినా సరే. మరి 2004 తర్వాత వరుసగా 5, 6, 7 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా వర్షాలు వచ్చి ఐడల్ విద్యుత్ అందుబాటులోకి వచ్చింది అధ్యక్ష. నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగింది, ఎక్కువ కాలం జరిగింది, అందుబాటులోకి వచ్చింది. ఆ కాలంలో కూడా వరుసగా 6 గంటలు రైతాంగానికి విద్యుత్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. ఒక 33 kV 11 kV సబ్స్టేషన్ నుంచి విద్యుత్ ఇవ్వాలంటే 3 గంటలకు మించి ఒక ఫీడర్లో ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష అన్నాడు. ఎందుకంటే దానిపైన 133 అందుబాటులో లేదు, దానిపైన 220 అందుబాటులో లేదు, దానిపైన 400 kV అందుబాటులో లేవు అధ్యక్ష. బ్యాక్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జల విద్యుత్తును కూడా బ్యాక్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అన్నాడు. ఎందుకంటే ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ లేకపోవడం వల్ల. ఆ రోజు ఉండే ఉద్యోగస్తులకు ఒక కళ ఉండేది. మన ఏఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, ఇవాళ ఎస్సీలైన వాళ్ళు, సీజీఎంలైన వాళ్ళు, కొంతమంది డైరెక్టర్లు అయిన వాళ్ళు కూడా ఆనాడు వాళ్ళు ఇంకా కింది స్థాయిలో ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా మా జీవితంలో వరుసగా 6 గంటలు రైతాంగానికి కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ఒక కళ ఉండే అధ్యక్ష అది వాళ్ళకు. కానీ ఇవాళ 24 గంటల విద్యుత్తుని ఇవ్వాలని చెప్పి వ్యవసాయానికి కూడా నిర్ణయం చేసిన మరుక్షణం అందరికంటే ఎక్కువ సంతోషపడ్డది మా విద్యుత్ ఉద్యోగులే అధ్యక్ష, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఒకవైపు ఇది పరిస్థితి, విద్యుత్ ఇది. గ్రామాలకు వెళ్ళాలంటే విద్యుత్ అధికారుల పరిస్థితి ఏందో తమరికి కూడా తెలుసు అధ్యక్ష. గ్రామాలకు వెళ్తే పొరపాట్ల వసూళ్ళకని కనుక పోతే ఏ ఊర్లో కూడా గ్రామ పంచాయతీ ఆఫీసులో వేసి తాళం పెట్టని ఊరు లేదు అధ్యక్ష మా విద్యుత్ సిబ్బందిని ఆనాడు. లేదు, రైతాంగానికి వ్యవసాయం వదిలిపెట్టి ఇంకొక ప్రత్యేకమైన పని ఉండే అధ్యక్ష. సబ్ స్టేషన్ ముందుకు రావాలి, ధర్నాలు చేయాలి. అందులో ఎవరో ఒకరిద్దరు ఆవేశపరులు ఉంటే లోబడికి వెళ్ళి ఆ ఉన్న 2, 3 కుర్చీలు ఇరగొట్టాలి, కేసుల పాలు కావాలి అధ్యక్ష. ఇది ఆనాడున్న పరిస్థితి అధ్యక్ష. ఇది వాస్తవం కాదని ఎవరు చెప్పగలరు? చెప్పండి అధ్యక్ష. ఒకవైపు ముఖ్యమంత్రి గారి పార్టీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి పార్టీ ఆనాడు అధికారులు ఉంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ ధర్నాలు చేసింది, రాస్తారోకోలు చేసింది. ఇదే హౌస్లోకి ఎండిపోయిన కంకులు, వరి కంకులు, మక్క కంకులు, పత్తి చేలు తీసుకొని వచ్చింది. ఒకవేళ వీరి పార్టీ అధికారంలో, ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి గారి పార్టీ ఆ పని చేసింది అధ్యక్ష. ఈ సభలో ప్రతిరోజు నిత్యకృత్యాల అధ్యక్ష. ఆ రోజు ఈ సభలో రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పేది అబద్ధమైతే, నేను చెప్పేది అసత్యమైతే, నేను చెప్పేది వాస్తవ దూరం అయితే ఈ సభలోనే రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. తీసి చూడవచ్చు అధ్యక్ష, పరిశీలించవచ్చు అధ్యక్ష. మేము చెప్పింది నిజమే కనుక పొరపాటు అనుకుంటే. ఇదే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సాక్ష్యం అధ్యక్ష. వీళ్ళే పాత్రదారులు అధ్యక్ష అన్నాడు, వేరే ఎవరో కాదు. వీరిద్దరే పాత్రదారులు, అందులో సందేహం లేదు. ఉన్నారు, మా వాళ్ళు కూడా ఉన్నారు, అందులో సందేహమేం లేదు. మా వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను అనడం లేదు. మీ పార్టీలో నేను చెప్పింది ఈ పార్టీల గురించే, అందులో సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఏం జరిగింది ఆనాడు విద్యుత్ ఈ సమస్య ఉండడం వల్ల? ఇప్పుడు వారే చెప్పినట్టు విద్యుత్ అనేది ఇవాళ మనిషి జీవితంలో అంతర్భాగమైంది అధ్యక్ష. విద్యుత్ లేకుండా ఒక అడిగేసే పరిస్థితి లేదు.
రాత్రి పడుకునే ముందు స్విచ్ టచ్ చేయాలి, పొద్దుగాల లేస్తే మంచం నుంచి దిగాలంటే అదే స్విచ్ టచ్ చేయాలి. ఇంతగా జీవితంలో భాగమైంది వాళ్ళ విద్యుత్ అనేది. విద్యుత్ రంగాన్ని బాగు చేసుకోకుండా మేము బాగుపడినాం, మేము అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటే అది అమాయకత్వం అయితే అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నాడు మొట్టమొదటిగా విద్యుత్ రంగంపై దృష్టి సారించి తను ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం మొట్టమొదటిగా నియమించుకుంది సీఎండీలను అధ్యక్ష. మన విద్యుత్ సంస్థలకు అనుభవం లేని సీఎండీలు నియమించుకోవడం ద్వారా అందులో తెలంగాణకు సంబంధించి తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు, తెలంగాణ గురించి అవగాహన ఉన్న వాళ్ళని తీసుకోవడం ఉపయోగం అని చెప్పి పూర్తిగా మన వాళ్ళను డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళను అనుభవంతో ఉన్న వాళ్ళను తీసుకోవాలని చెప్పి వారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయము ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు నింపడానికి కారణమైంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి మొట్టమొదటి ఆలోచన. ఆ రోజు కూర్చోబెట్టి చర్చ మొదలు పెడితే 2 రోజులు 3 రోజులు దానిపైన వర్క్షాప్ కండక్ట్ చేశారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. అప్పటికే ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉంది. 85లో వారు ఎమ్మెల్యే అయిన రోజు నుంచే సిద్దిపేటలో వచ్చిన విద్యుత్ కష్టాలు, దానిపైన వారు చేసిన ఆలోచనలు, అప్పటికి అనేక మంది సీనియర్లతోని, అందులో ఉండే ఉద్యోగస్తులతోని, అధికారులతోని వారు చేసిన చర్చల వల్ల వారికి పూర్తిగా దానిపైన అవగాహన ఉంది అధ్యక్ష. వెంటనే విద్యుత్ ఎక్కడో చోట తెద్దాం, గ్రిడ్ అనుసంధానం కూడా స్పీడప్ చేద్దాం. అప్పటికే గ్రిడ్ అనుసంధానం సంబంధించి కేంద్రం నుంచి అవకాశం వచ్చినా అలా ఇక్కడున్న సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దాని పట్ల కొంత నిర్లక్ష్యం వహిస్తే కూడా ఆ తర్వాత వెంటనే దానికి సంబంధించిన గొడవ కూడా ఇక్కడ జరిగింది, వారి ఛాంబర్ ముందర జరిగింది. ఆ రోజు మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా ఇతర శాసనసభ్యులందరూ కూడా వెళ్ళి దాని విషయంలో గొడవ చేసిన సంగతి కూడా రికార్డులలో ఉంది అధ్యక్ష. ఆ తర్వాత దాని నుంచి ముందుగా దాన్ని పూర్తి చేసుకుందాం. భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో కొంత లభ్యత ఎక్కువగా ఉంది. మన దగ్గర వెంటనే